ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, వెనుక కూర్చున్న వారు కూడా హెల్మెట్ ధరించాలని బాపట్ల పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు అన్నారు. పట్టణ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హెల్మెట్ లేకపోవడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, ప్రాణాలు కాపాడుకోవడం మన బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు పట్టణంలోని గడియార స్తంభం, అంబేద్కర్ విగ్రహం మధ్య ప్రత్యేకంగా హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. హెల్మెట్ వాడడం వల్ల మనల్ని నమ్ముకున్న వారు ఆనందంగా ఉంటారన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించి తమ ప్రాణాలను రక్షించుకోవాలని కోరారు. ఈ నెల 1వ తేదీ నుండి కూడా 14వ తేదీ వరకు విరివిగా వివిధ ప్రాంతాల్లో శిరోరక్ష ప్రాణరక్ష అనే క్యాప్షన్ మీద వితౌట్ హెల్మెట్ బైక్ మీద జర్నీ చేయకూడదని చెప్పేసి ఒక అవేర్నెస్ క్యాంపు విరివిగా చేయడం జరిగింది. ఇది మా యొక్క గౌరవ ఎస్పీ గారైన బి ఉమామహేశ్వర్ ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు దీన్ని చాలా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాం. ఈ రోజు నుంచి అనగా 15వ తేదీ నుండి కూడా ఎవరైతే బైక్ రైడ్ చేస్తుంటారో ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళేటువంటి వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. పిలియన్ రైడర్ వెనక కూర్చున్నటువంటి వ్యక్తి కూడా ఖచ్చితంగా హెల్మెట్ని ధరించాలి. ఏదైనా అనుకోని రోడ్ యాక్సిడెంట్ కనుక జరిగినట్లయితే మన ప్రాణాలని కాపాడేది హెల్మెట్ మాత్రమే. కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా హెల్మెట్ని ధరించండి, మీ ప్రాణాలను రక్షించుకోండి. మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీ కుటుంబ సభ్యులు ఉన్నారని గుర్తు చేసుకోవాల్సిందిగా చెప్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కలెక్టరేట్ ఎంట్రన్స్లో పోలీసు కలెక్టరేట్ వెళ్ళేటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా కౌన్సిలింగ్ రోజు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా క్లాక్ టవర్ సెంటర్, అంబేద్కర్ స్టాచ్యూ సెంటర్ దగ్గర కూడా ఈ రోజు నుంచి ఎన్ఫోర్స్మెంటు హెల్మెట్స్ మీద ప్రత్యేకంగా చేయడం జరుగుతూ ఉంది. దయచేసి ప్రజలు గమనించండి, ఇది మన కోసం మీ అందరూ ఏర్పాటు చేయబడినటువంటి శిరోరక్ష ప్రాణరక్ష హెల్మెట్స్ దయచేసి యూజ్ చేయండి, మన ప్రాణాలను కాపాడుకోండి.